హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్లుల్లిపాయ కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మిక్సింగ్ జార్లో 4 టేబుల్ స్పూన్ల వరకు కారము, కప్పు వెల్లుల్లిపాయలు, ధనియాలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే శనగ పలుకులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇదైతే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇవైతే ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నామంటే వెల్లుల్లిపాయ కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా కారం పొడితో వేడి వేడి అన్నంలో కొంచెం కారం పొడి, నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కూర కూడా పనికిరాదు దీని కింద. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.